నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికెట్ల అన్ని వాట్సాప్ లోనే అందే ఏర్పాట్లు చేస్తున్నాం. 150 వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి వెల్లడి. తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కనుమ పండగ నాడు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. వార్తల్లోని వివరాలు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికెట్లన్నీ వాట్సాప్ లోనే అందే ఏర్పాట్లు చేస్తున్నామని, 150 వరకు సేవలు వీటి ద్వారా పొందవచ్చునని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పలగుంటలోని శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి దేవాలయంలో గోదా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అప్పలాయగుంటలోని శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి దేవాలయంలో గోదా పరిణయ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయం నుంచి పరిణయోత్సవ మండపానికి వేంచేపుగా తీసుకువచ్చారు. అక్కడ విశేష పూలమాలలతో దివ్య అలంకారాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ గోదా కళ్యాణంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. గోదాదేవి భక్తి, కలియుగంలో దేవాలయాల ప్రాముఖ్యం, నవవిధ భక్తి మార్గాలు, రంగనాథ స్వామి వైభవం గురించి వారి ప్రవచనంలో కూలంకుషంగా వివరించారు. ప్రవచన అనంతరం గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పుష్పమాలికను సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ స్వామి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం గోదా కళ్యాణంకు హాజరైన భక్తులకు పెళ్లి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి మందిర నిర్వాహకులు లక్ష్మీ రంగనాథ్, శ్రీదేవి, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, భాగవతుల జయలక్ష్మి, మాధవి, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అప్పలాయగుంట శ్రీ సుదర్శన నరసింహస్వామి మందిరమునందు ధనుర్మాస పరిసమాప్తి సందర్భంగా ఆండాళ్ రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా కన్నులు పండగగా జరుపుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ యువ శతావధాని గారు శ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ గారు ఇచ్చేసి గోదా కళ్యాణం యొక్క విశిష్టతని, వైభవాన్ని, ఆవిర్భావాన్ని అంతా కూడా చాలా చక్కగా భక్తులందరికీ కూడా మనసుకు హత్తుకునేటట్టు కన్నుల పండగగా వీణులు విందుగా చెప్పారండి. ఈ ప్రవచన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఎంతటి భక్తి పరాధీనుడో తెలియజేయడం కోసం సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపమైన గోదా తల్లి పుష్ప కైంకర్యం అనేటటువంటి వ్రతాన్ని చేపట్టి, దీన్నే శ్రీవ్రతము అని కూడా అంటారు. కాబట్టి ఆ శ్రీవ్రతాన్ని పూర్తి చేసుకుని తిరిగి రంగనాథ స్వామిని చేపట్టిన శుభ సందర్భంలో ఈ భోగి కళ్యాణ మహోత్సవం, గోదా కళ్యాణ మహోత్సవం అని కూడా అంటారు. భోగి అంటే భోగమునిచ్చినది, అంటే రంగనాథ స్వామి అమ్మవారిని చేరి భోగించిన రోజు కాబట్టి, పొందిన రోజు కాబట్టి దీన్ని భోగి అని కూడా మనము ఎంతో చక్కగా పిలుచుకుంటాము. అయితే ఇలాంటి శ్రీవ్రతాన్ని కన్నెపిల్లలు చూసినా, పెళ్లి కాని యువతీ యువకులు ఎవరు చూసినా, ఆ కంకణదారం చేసినా కానీ వారికి వెంటనే వివాహం జరుగుతుంది అని శాస్త్రోక్తి, ఆచార్యోక్తి కూడా. కాబట్టి ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని మా భక్తులందరము కూడా యోగ నారసింహస్వామి, సుదర్శన యోగ నారసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఎంతో ప్రశాంతంగా ఏకాగ్ర చిత్తంతో మేమంతా కూడా జరుపుకున్నాము. ఈ శ్రీవ్రతానికి అంటే భగవంతుడి పెళ్లికి, మనుషుల పెళ్ళంటే అందరికీ పిలవాలి, మాకు చెప్పాలి, పేరు పేరున శుభలేఖ ఇవ్వాలి, ఎంత ఉంటాయి.
భగవంతుడి పెళ్లికి అందరూ పెద్దవాళ్లే కాబట్టి దీనికి పిలుపులతో సంబంధం లేదు. ప్రతి ఏటా కూడా భక్త శిఖామణులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ ఈ అప్పలాయగుంట మహాక్షేత్రానికి వేంచేసి కొలువై ఉన్నటువంటి సుదర్శన యోగ నరసింహస్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరం శ్రీవ్రతానంతరం ఈ భోగి కళ్యాణం గోదా కళ్యాణ మహోత్సవాన్ని అంతే విధంగా ఇవాళ జరిపినట్టే దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుకుంటూ గోదా రంగనాథ స్వామి వారికి మనసా శిరసా వచసా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవం బుధవారం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామి వారు తిరుచులో వేంచేశారు. వారి వెంట మరో తిరుచుపై శ్రీకృష్ణ స్వామి వేంచేశారు. అనంతరం పార్వేట మండపం నందు పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలు జరిగాయి. శ్రీకృష్ణస్వామి వారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనను ఆలపించారు. తర్వాత శ్రీ మలయప్ప స్వామివారి తరపున కొందరు అర్చకులు ముందునకు కొంత దూరం పరుగెత్తి 3 సార్లు ఈటెను విసరడం జరిగింది. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, పేష్కర్ రామకృష్ణ, పారుపత్తేదారు బాలసుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నత అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో రాజీవ్ గాంధీ కాలనీలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వయంభుగా వెలిసిన శ్రీ ముత్యాల గంగమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మకర సంక్రాంతి రోజున అమ్మవారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో రాజీవ్ గాంధీ కాలనీలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వయంభుగా వెలిసిన శ్రీ ముత్యాల గంగమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మకర సంక్రాంతి రోజున అమ్మవారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో దీపారాధనతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. అమ్మవారి వద్ద కేక్ కటింగ్ చేసి అమ్మవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మరియు తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికెట్ల అన్ని వాట్సాప్ లోనే అందే ఏర్పాట్లు చేస్తున్నాం. 150 వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి వెల్లడి. తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏటా కనుమ పండగ నాడు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.